సో వల్లి గారు, హాయ్. రాను బొంబాయికి రాను మన సెన్సేషన్ సాంగ్కి ప్రొడ్యూసర్ మీరే. అసలు రాము రాథోడ్ పరిచయం ఎలా ఉండింది? ఆయననే ఎందుకు మీరు పట్టి పట్టి సెలెక్ట్ చేశారంట, ఎందుకు? యాక్చువల్లీ రాము రాథోడు నాకు అంటే ఇక్కడ ఏదో ఒక ప్రొడ్యూసర్ ఒక యాక్టర్ కదండి, ఒక బ్రదర్స్ బాండింగ్ మా ఇద్దరిది. అది డే వన్ నుంచి అలా మా ఇద్దరి మధ్యలో ఉంది. ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో తెలీదు, అలా ఉంది. నాకు యాక్చువల్లీ రాము ఎక్కడ బాగా నచ్చాడంటే, ఫస్ట్ నేను రాముతో ఒక సాంగ్ తీశాను. ఏది రాను బొంబాయికి రాను ముందు? ముందు బిఫోర్ ఒక సాంగ్ తీశాను. దాని తర్వాత అప్పుడు రాము వేరే ఇంకొక ఛానల్లో ఒక ఒక షోలో చేస్తున్నాడు. అవును, చెప్పారు. యాక్చువల్లీ ఆ షోలో రాము విన్ అవుతాడని చాలా మందిని గట్టిగా నమ్మాం. కానీ అది ఫైనల్లో ఏం జరిగిందో తెలియదు కానీ బట్ రాము విన్ అవ్వలేదు. ఆ రోజు నైట్ నేను చాలా బాధపడ్డా. యాక్చువల్లీ చాలా బాధపడి నెక్స్ట్ డే మార్నింగ్ రాముకి కాల్ చేశాను. నేను యాక్చువల్లీ ఓదార్దామని కాల్ చేశాను. ఓకే. అంటే ఎలా ఉంది, ఓకే నువ్వు లైట్ తీసుకో, ఏం కాదు, ఇది కాకుంటే ఇంకోటి అని ఓదార్. కానీ నేను ఫోన్ చేసిన తర్వాత రాము మాట్లాడిన మాట ఏంటంటే, అన్న ఈ పాట ఎప్పుడు స్టార్ట్ చేద్దాము, ఓకే, ఏది రాను బొంబాయి రాను గురించి. నేను అసలు చాలా సర్ప్రైజ్ అయినా. అంటే ఇంత స్పోర్టివ్గా ఉంటున్నాడు, ఇంత ఇంత లైట్ తీసుకుంటున్నాడు నార్మల్ కదా, ఆ ఫేజ్ లో డల్గా డల్గా ఉంటారు కదా, అట్లా కాకుండా ఇంత స్పోర్టివ్గా ఉన్నాడు, ఇలా ఉండాలి కదా అని నేను అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి నాకు నా మనసుకు చాలా బాగా దగ్గర అయ్యాడు రాము. ఆ తర్వాత మా ట్రావెలింగ్లో ఇలా ఈ రాను బొంబాయి రాను సాంగ్ రావడం, అనుకోవడం, జరగడం, ఇంత మంచి హిట్ అవ్వడం, ప్రేక్షకులందరూ ఇట్లా బ్రహ్మరథం పట్టడం పాటకి, ఇంత గొప్ప ఇన్ని వ్యూస్ రావడం, నిజంగా చాలా హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయండి ఇది. అయితే ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని విన్నాం. మళ్ళీ మీ సేమ్ టీమ్ ఎలా ఉండబోతుంది ఆ సాంగ్? సేమ్ ఫోక్ సాంగ్లో ఇంకెంత కొత్తగా చూపించబోతున్నారు? డెఫినెట్గా అండి. యాక్చువల్లీ రాను బొంబాయి రాను టీం నుంచి మళ్ళీ సేమ్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ రాను బొంబాయి రాను చాలా బాగుంటుంది సాంగ్, ఫ్రెష్గా ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. జనాలకి రిసీవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సాంగ్ అయితే అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఆడియో రికార్డ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. అది అయిపోయిన తర్వాత ఒక 2 వీక్స్లో షూట్కి వెళ్తున్నాం. త్వరలోనే ప్రోమో అది చూస్తారు అందరు. అయితే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు ఎంత ప్రెషర్ ఉంటుంది? ఒక అవుట్పుట్ వచ్చాక మీరు పెట్టిన పెట్టుబడికి అంతే మళ్ళీ రాబట్టుకుంటామా అని ముందు మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారా? అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా? ప్రెజర్ అంటే ఏం లేదండి. ఇక్కడ యాక్చువల్లీ మనం పెట్టే ప్రతి రూపాయి ఏది కూడా ఇది ఇంత సంపాదిస్తుంది, అది అంత సంపాదిస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో రావద్దు. యాక్చువల్లీ నేను లాస్ట్ ఒక 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పింది కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనేం చెప్పానంటే, అంటే ఈ పాటకి ఇన్ని డబ్బులు వచ్చాయంటే మిగతా వాళ్ళు చాలామంది ఇంత వస్తాయని, ప్రతి ఒక్క పాటకు వస్తాయనే ఉద్దేశంతో తీసుకొచ్చి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ అలా అన్ని పాటలు జరగదండి. ఒక పాట ప్రాపర్గా అన్నీ బాగుండాలి, ఆడియో బాగుండాలి, వీడియో బాగుండాలి, దాన్ని రిలీజ్ చేసే టైం బాగుండాలి. మనం అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటేనే మనకు పాట వర్కౌట్, అవుట్పుట్ అనేది బాగుంటుంది, పాట వర్కౌట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త. రాను బొంబాయి రానికి ఇంత డబ్బులు వచ్చాయి, అంత డబ్బులు వచ్చాయని వచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టి మీరు పాడు చేసుకోవద్దు. చాలా కేర్ఫుల్గా తీయండి, అందరూ మంచిగా సాంగ్స్ తీసుకోండి, కానీ ప్రతిదీ ఆచితూచి తీసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.